నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎండింగ్ లో జాబ్ నోటిఫికేషన్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు. మొత్తం దాదాపు 50,000 ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ అన్ని నోటిఫికేషన్స్ కలుపుకొని ఈ వీడియోలో మీ ముందుకు మరోసారి తీసుకొస్తున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ లో ఉన్న లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోండి. ఇక నోటిఫికేషన్స్ లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్మీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం చూడొచ్చు, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ వేరియస్ కంటోన్మెంట్స్ అండ్ మిలిటరీ స్టేషన్స్ అక్రాస్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 10 సెప్టెంబర్ నుంచి 25 అక్టోబర్ 25 లోపు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి 12th నవంబర్ రోజు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ సెండ్ చేస్తారు. 24th నవంబర్ రోజు మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఫైనల్ రిజల్ట్ 10 డిసెంబర్ 24 లోపు వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ ని మిస్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఇంకా 25th అక్టోబర్ వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరో నోటిఫికేషన్. భారత్ ఎలక్ట్రానిక్ BEL కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో BEL లో ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 24. సో మీకు ఇంకా 14 డేస్ టైం ఉంది. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. నెక్స్ట్, CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ కి మీరు అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ 21 అక్టోబర్ 2024. CSIR నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ తో పాటు జూనియర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. దాంతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్స్ కూడా మీకు ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ 21 అక్టోబర్ 2024. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హిందుస్థాన్ ఉర్వక్ అండ్ రసాయన్ లిమిటెడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న హిందుస్థాన్ ఉర్వక్ రసాయన్ లిమిటెడ్ కూడా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 21. ఆన్లైన్ అప్లికేషన్ అక్టోబర్ 1 కి స్టార్ట్ అయింది, కానీ అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ 21 అక్టోబర్. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. నెక్స్ట్, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఫార్మా గ్రేడ్ 2 కేటగిరీ కింద మొత్తం 633 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కింద మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, విద్యా విధాన్ పరిషత్ డిపార్ట్మెంట్, అలాగే ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్, ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న టోటల్ 633 పోస్ట్ ని ఫిల్ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు అక్టోబర్ 5 కి రిలీజ్ అయింది. అక్టోబర్ 5 కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఫార్మా జాబ్స్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 21. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఏవియేషన్ కింద వర్క్ చేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కూడా మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్, PR మీడియా, ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ 30 అక్టోబర్. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. సో డేట్ గుర్తుపెట్టుకోండి సార్, మిస్ కాకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మనకి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టులో కూడా భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్, క్లరికల్, డ్రైవర్, అలాగే కోర్ట్ గ్రూప్ D పోస్టులు, జిల్లా కోర్టులో ఉన్న గ్రూప్ D పోస్టులను, ట్యూబ్వెల్ ఆపరేటర్, ప్రాసెస్ సర్వర్, పియోన్, ఆఫీస్ పియోన్, చౌకీదార్, లిఫ్ట్ మ్యాన్, స్వీపర్ ఇలాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ వేకెన్సీలు అన్ని గనక చూసుకుంటే మనకి 3000కు పైగానే వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ జిల్లా కోర్టుల్లో, అలహాబాద్ హైకోర్టు కోర్టుల్లో ఉన్న ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 24. అక్టోబర్ 4th కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 24 లోపు మీరు అప్లై చేయాలి. 3000కు పైగానే వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి మిస్ చేయకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి 20 to 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ 17th అక్టోబర్ మధ్యాహ్నం 3 గంటల లోపు. 17th అక్టోబర్ మధ్యాహ్నం 3 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. నెక్స్ట్, కోల్కతాలో ఉన్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ
పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. సో PhD కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మిస్ చేయకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ 31 అక్టోబర్. తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద వర్క్ చేస్తున్న సమగ్ర శిక్ష కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలల్లో కూడా మనకి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 23 కి రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సమగ్ర శిక్ష కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మనకి ప్రిన్సిపల్, PGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, PT, అకౌంటెంట్స్, పార్ట్ టైం టీచర్, వార్డెన్, ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో అన్ని వేకెన్సీలను ఫిల్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 10th లోపు మీరు ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న ఆర్మడ్ వెహికల్స్ మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ బేసిస్ కింద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో వీటికి BE, BTech క్వాలిఫికేషన్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మాక్సిమం ఏజ్, అప్లై చేయాల్సిన మాక్సిమం ఏజ్ చూసుకుంటే 40 years వరకు ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 21 కి రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 15th అక్టోబర్. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 13th లేదా 14th. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సెప్టెంబర్ 21. నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 days లోపు మీరు అప్లై చేయాలి. యావరేజ్ గా అప్రాక్సిమేట్ గా మీరు అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 13th. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి మరొక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నర్సింగ్ ఆఫీసర్, నర్సింగ్ స్టాఫ్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 28 కి రిలీజ్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 14. సో ఇంకా టైం ఉంది కాబట్టి అప్లై చేయని వాళ్ళు వెంటనే అప్లై చేయండి. నర్సింగ్ కేటగిరీలో మనకి జాబ్స్ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. మొత్తం ఇందులో వేకెన్సీస్ చూసుకుంటే 2000 పైగానే ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. సో ఈ నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 14. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ డిపార్ట్మెంట్స్ లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే అక్టోబర్ 10th ఈవినింగ్ 5 o'clock లోపు మీరు అప్లై చేయాలి. వీటికి అప్లికేషన్ ప్రాసెస్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 19th కి స్టార్ట్ అయింది. సో ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉన్న ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లికేషన్స్ మనకి సెప్టెంబర్ 20 కి స్టార్ట్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 10. సో ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా మనకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి కూడా మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో గ్రూప్ A, గ్రూప్ B పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే www.nitt.rc.ac.in వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 15. అప్లికేషన్ ప్రాసెస్ మనకి సెప్టెంబర్ 14th కి స్టార్ట్ అయింది. సో 1 month టైం ఇచ్చారు. సో 15th అక్టోబర్ కి అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ సాయంత్రం 5:30కి క్లోజ్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం www.nitt.rc.ac.in అనే వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లా డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం పవర్ గ్రిడ్ POWERGRID.in అనే వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అక్టోబర్ 15th లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక భారీ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నాన్ టెక్నికల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. నాన్ టెక్నికల్ కేటగిరీలో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ లో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సెప్టెంబర్ 14th కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వీటికి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ October 13 నైట్ 11:59. అంటే October 13th ఈవినింగ్ లోపు మీరు అప్లై చేయాలి. దాని తర్వాత అప్లై చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. సో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. డేట్ కూడా మీకు ఎక్స్టెండ్ చేయరు. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఇప్పటి వరకు అప్లై చేయని వాళ్ళు వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇండియన్ రైల్వేస్ నుంచి మనకి టెక్నికల్ కేటగిరీ కింద కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇందులో మనకి టెక్నీషియన్ కేటగిరీ కింద మనకి మొత్తం 14,298 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతకుముందు మనకి 9,144 పోస్టులకి వేకెన్సీస్ ఓపెన్ చేశారు. కానీ తర్వాత వీటిని 22 కేటగిరీస్ ని యాడ్ చేసి 14,298 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు పోస్టులు కనుక చూసుకుంటే టెక్నికల్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్, టెక్నికల్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్. సో 10th తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సో 10th తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు, ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ October 16. October 2nd కి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 15 days లోపు మీరు అప్లై చేయాలి. అంటే October 16th కి మీకు లాస్ట్ డేట్ ఉంది. అన్ని ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ లో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయిన మరో నోటిఫికేషన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. మధ్యప్రదేశ్ భోపాల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి 22 సెప్టెంబర్ కి రిలీజ్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ November 4. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ జాబ్స్ కి అప్లై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం spabhopal.ac.in అనే ఆఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ అవ్వండి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిలీజ్ అయిన మరొక అతిపెద్ద నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్, సిపాయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులను భారీగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి September 5th కి రిలీజ్ అయింది. అప్లికేషన్స్ మనకి October 14th కి లాస్ట్ డేట్ ఉంది. సో September 5th నుంచి October 14th లోపు అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 39,481 మనకి 39,000 ప్లస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన అతిపెద్ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి. సో ఈ విభాగంలో మనకి మొత్తం 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఛాన్స్ని మిస్ చేయకుండా అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఉన్నాయి. కొంచెం కష్టపడితే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఈ ఆపర్చునిటీ మాత్రం నిరుద్యోగులు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం crpf.government.in లేదంటే ssc.government.in అనే ఒఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, అప్లై చేసుకునే లాస్ట్ డేట్ October 14th. సో చూసారు కదా ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఈ 2024లో చాలా నోటిఫికేషన్స్, చాలా వేకెన్సీస్ మనకి భర్తీ చేయనున్నారు. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. టోటల్ గా చూస్తే 50,000 ప్లస్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా October 15th, October 14th వరకు ఈ నోటిఫికేషన్స్ లోపు మీరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ లోపు అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.